హాయ్ అండి, అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ టు యోగ్ స్టాక్ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. స్టూడెంట్స్ కోసం ఒక మంచి కొత్త బిల్లు డిహెచ్ఎస్ వాళ్ళు బిల్ అన్నారు, దాన్ని యాక్చువల్గా ప్రపోజల్ అంటారు. బేసిక్గా కొత్త ప్రపోజల్ డిహెచ్ఎస్ వాళ్ళు తీసుకొచ్చారు, గవర్నమెంట్ ముందు పెట్టారు. సో దీనివల్ల మన స్టూడెంట్స్కి అయితే మాత్రం ఎస్పెషల్లీ అంటే ఇంటర్నేషనల్లీ అందరికీ వర్తిస్తుంది ఇది, బట్ మనం మన గురించి మాట్లాడుకుంటాం కాబట్టి దీనివల్ల స్టూడెంట్స్కి మాత్రం చాలా పెద్ద దెబ్బే జరగబోతుంది. ఇది ఒక మంచి ఎక్స్ప్లోజివ్ వే అని అనుకోవచ్చు. ఎందుకు పెట్టారు, ఏంటి అసలు, దీనివల్ల నష్టాలు ఏంటి, అసలు రూల్ ఏంటి, వాళ్ళు ఏమి ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారు, అవన్నీ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. అయితే మీరు లాస్ట్ వరకు అయితే చూడండి, అక్కడ ఏ టాపిక్ మిస్ అవ్వకండి. నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. లెట్స్ గెట్ బ్యాక్ టు ది టాపిక్. డిహెచ్ఎస్ వాళ్ళు కొత్త ప్రపోజల్ తీసుకొస్తున్నారు. అంటే ఇంకా ఇది ఇంప్లిమెంట్ అవ్వలేదు, ప్రపోజల్ మాత్రమే. ఏంటి అంటే, ఎవరైతే స్టూడెంట్స్ ప్రజెంట్ యుఎస్ వస్తున్నారో వాళ్ళకి ఏంటంటే స్టాంపింగ్కి వెళ్ళినప్పుడు 6 years ఇస్తారనమాట. అది ఏంటి అంటే వీసా. వీసా ఈజ్ నాట్ ది స్టేటస్. చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే పాస్పోర్ట్లో స్టాంప్ పడగానే అబ్బా నేను ఇంకా 6 ఏళ్ళు అమెరికాలో ఉండవచ్చు అనుకుంటారు. బట్ దట్ ఈస్ యువర్ లెంగ్త్ ఆఫ్ ది స్టే ఇన్ అమెరికా. అంటే ఈ 6 ఏళ్లలో మీరు ఉండటానికి ఎలిజిబిలిటీ విత్ యువర్ వ్యాలిడ్ లీగల్ స్టేటస్. అంటే ఈ 6 ఏళ్లలో మీరు స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత ఓపీటీకి వెళ్ళొచ్చు, ఓపీటీ నుంచి స్టెమ్ ఓపీటీకి వెళ్ళొచ్చు, లేకపోతే H1కి వెళ్ళొచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ ఈజ్ యువర్ లీగల్ డాక్యుమెంట్. దిస్ ఈజ్ యువర్ ఎంట్రీ ఎగ్జిట్ పర్మిట్. ఓకే, ఆ వీసా అనేది 6 years ఇచ్చారు కాబట్టి మీరు సంకలు గుద్దుకొని 6 years ఉండడానికి మాకు పర్మిషన్ వచ్చింది అని అనుకోవద్దు. అది ఓన్లీ ఎంట్రీ ఎగ్జిట్ పర్మిట్ మాత్రమే. సో ఇప్పుడు ఆ ప్రపోజల్ వచ్చేసి దాన్ని లిమిట్ అంటే 2 yearsకి లిమిట్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు ప్రపోజల్ ఇచ్చారనమాట. ఒకవేళ ఇప్పుడు H1 ఉంది కదా, H1 వాళ్ళకి 6 years జనరల్గా, తర్వాత గ్రీన్ కార్డ్, ఇది ప్రాసెస్ అందరికి తెలిసిందే. ఫస్ట్ 3 years ఇస్తారు వీసా, తర్వాత ఏం చేస్తాం, ఎక్స్టెన్షన్కి వెళ్ళి ఇంకొక 3 years ఎక్స్టెన్షన్ తెచ్చుకుంటాం. తర్వాత I-140 వాట్ ఎవర్ ద రూల్, అది వెళ్ళిపోతాం. లేదు అంటే మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటాం 3 years తర్వాత. సో సేమ్ ఇదే ప్రపోజల్ వీళ్ళు పెట్టారనమాట డిహెచ్ఎస్ వాళ్ళు. లిమిట్ 2 to 4 years. అంటే మీరు వీసా స్టాంపింగ్కి వెళ్ళినప్పుడు మీకు వాళ్ళు లిమిట్ అనేది 2 yearsకి ఇవ్వచ్చు, 2.5 yearsకి ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ మాస్టర్స్ వచ్చేసి 2 years ఉందనుకోండి, మీరు లెంగ్త్ ఆఫ్ స్టే వచ్చేసి 2 years ఇస్తారనమాట. దానివల్ల మనకు వచ్చే నష్టం ఏంటి అంటే మళ్ళీ మనం లెంగ్త్ ఆఫ్ స్టేని ఎక్స్టెండ్ చేసుకోవాలి. మీరు ఇండియా వచ్చి స్టాంపింగ్ వేయించుకోకపోయినా పర్వాలేదు కానీ, బట్ మీ లీగల్ స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని ప్రతిసారి యుఎస్సిఎస్ దగ్గర ఎక్స్టెన్షన్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే 6 years ఫస్ట్ ఇస్తారు కదా వీసా, మనం ల్యాండ్ అయిన తర్వాత ఏం చేస్తాం, 2 years F1 అయిపోతుంది, తర్వాత ఓపీటీ అప్లై చేసుకుంటాము. మనకి స్టిల్ ఈ వీసా వ్యాలిడిటీ అనేది అలానే ఉంటుంది 6 years వరకు, మనం ఏ వీసాలో స్టేటస్లో ఉన్నా సరే. తర్వాత స్టెమ్కి వెళ్ళిపోతాము, ఇదంతా రొటీన్గా చేసుకుంటా వెళ్ళిపోతాము. సో ఇప్పుడు ఏంటంటే ఒక 2 years ఇచ్చారనుకోండి మీకు, మళ్ళీ మీరు ఏం చేయాలి, ఎక్స్టెన్షన్ పెట్టుకోవాలన్నమాట. H1B ఎక్స్టెన్షన్ ఎలా పెట్టుకుంటారో అలాగా, అయ్యా నా వీసా అయిపోయింది, 2 సంవత్సరాలకే ఇచ్చారు నాకు, నా 2 సంవత్సరాలు అయిపోయింది, నా చదువు అయిపోవచ్చింది, కానీ నేను ఇప్పుడు మళ్ళీ ఓపీటీ తీసుకుందాం అనుకుంటున్నా, నాకు జాబ్ వచ్చింది కాబట్టి నా స్టేని ఎక్స్టెండ్ చేయాలి అని. సో దీనివల్ల నష్టాలు ఏంటి అంటే, యాక్చువల్లీ ఎక్స్టెన్షన్ ఎప్పుడైతే అప్లై చేస్తారో మీరు, దానికి మళ్ళీ టైం లిమిట్స్ అనేవి ఉంటాయి. వాడు ఫైల్ చూడాలి, డీటెయిల్ ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు మనం ఓపీటీ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ స్టెమ్ ఓపీటీకి ఎక్స్టెన్షన్కి వెళ్తున్నాము, నిజంగా ఓపీటీలో మనం జెన్యున్గా జాబ్ చేసామా లేదా, మన కంపెనీలో వాళ్ళు వచ్చి చెక్ చేసుకున్నారనుకోండి, పే స్లిప్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు, తర్వాత మనకి ఏమైనా పర్సనల్ బ్యాడ్ హిస్టరీ ఉందా, ఇవన్నీ చెక్ చేసుకొని వీసా ఎక్స్టెన్షన్ వాడు ఏమైనా తేడా ఉంది అంటే ఇవ్వడు, అంటే నష్టపోతాం మనం. ఇప్పుడు 6 years ఉంది కాబట్టి అటో ఇటో కొట్టుకొని అమెరికాలోనే 6 ఏళ్ళ వరకు బతుకుతాం. 6 ఏళ్ళు అయిన తర్వాత కూడా చాలా మంది ఇల్లీగల్గా అలానే బతుకుతున్నారు, అది వేరే విషయం. అయితే ఈ ఇంకొక ప్రపోజల్ చేంజ్ ఏంటి అంటే, ఇప్పుడు ప్రజెంట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత 60 day పీరియడ్ అనేది వీళ్ళకు ఉంటుంది కదా, ఓపీటీ 3 months, తర్వాత ఈ 60 day గ్రేస్ పీరియడ్ అనేది ఏదైతే ఉందో ఆ 60 days నుంచి 30 daysకి తగ్గిస్తున్నారు అనమాట.
అంటే మీ బతుకేంటి అనేది మీరు ఆ 30 రోజుల్లోనే డిసైడ్ చేసుకోవాలి. ఎటు పోతాము, ఏం చేస్తాము, ఓపీటీయా, ఇంటికి పోతామా, ఫ్లైట్ టికెట్ కొనుక్కుంటామా, లేకపోతే ఏదైనా దాక్కుంటామా అనేది మనం ఆ 30 డేస్లో డిసైడ్ చేసుకోవాలి. ఇదివరకు ఇప్పుడు ప్రెసెంట్ 60 డేస్ ఉంది. ఈ ప్రపోజల్స్ అన్నీ ఇంకా రాలేదు, ఎవరు కంగారు పడద్దు. బట్ కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి ఒకవేళ ఇది గనక యాక్సెప్ట్ అయితే, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే వచ్చే వాళ్ళు జరిగే నష్టాలు అనమాట. ఎందుకు ఈ ప్రపోజల్స్ తీసుకొచ్చారు అంటే, వాళ్ళు చేసిన డీటెయిల్డ్ ఎంక్వైరీలో వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అక్రెడిటేషన్ లేని యూనివర్సిటీలు ఉంటాయి కదా, అంటే ఏంటి అంటే మనము అమెరికా వెళ్ళాలండి, అది మన గోలు. ఎలా వెళ్ళామనేది ఇంపార్టెంట్ కాదు. ఏదో ఒక యూనివర్సిటీ మారుమూల పల్లెటూరు ప్రాంతాల్లో ఉంటాయి కదా. మన దగ్గర బోల్డ్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఆ మధ్యన చాలా క్లోజ్ చేశారు. ఒకనొక టైంలో అసలు ఎట్లా అంటే ప్రతివాడు 4 రేకులు షెడ్లు వేసేసేవాడు, ఇంజనీరింగ్ కాలేజ్ రిజిస్టర్ చేసుకునేవాళ్ళు. పర్మిషన్స్ ఎట్లా ఇస్తాయో కూడా ఈ మధ్యన రీసెంట్గా బయటపడ్డది కదా. కేఎల్ యూనివర్సిటీకి ఎలా అయితే అక్రెడిటేషన్ ఇచ్చారో అట్లా లంచాలు తీసుకొని పర్మిషన్లు ఇచ్చేసి అక్రెడిటేషన్ ఇచ్చేసేస్తే రేకుల షెడ్ వేయటం ఇంజనీరింగ్ కాలేజీలు. అలా పుట్టగొడుగులా పుట్టిన ఇంజనీరింగ్ కాలేజీలు ఏమైనాయి అంటే ఒక్కటేసారి బోలో ఇంజనీరింగ్ కాలేజీలు అయిపోయినాయి. చివరికి జనాలు జాయిన్ అయ్యే వాళ్ళు లేక కాలేజీలు మూతపడ్డాయి. అలా 10 మంది స్టూడెంట్లతో 15 మంది స్టూడెంట్లో ఏదో ఒకటి బీటెక్ పాస్ అయ్యాం లేరా నాయన, సర్టిఫికేట్ వచ్చింది అనిపించుకునే ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ఉన్నాయి ఇంకా మన దగ్గర. సో ఎగ్జాక్ట్లీ అలానే అమెరికాలో కూడా సేమ్ కొన్ని కాలేజీలు ఉన్నాయి. ఏది డే 1 సిపిటి గురించి మొన్న ఒక వీడియో పెట్టాను చూసారా, ఒకవేళ మిస్ అయితే డిస్క్రిప్షన్లో పెడతా చూడండి. అలాంటి యూనివర్సిటీస్ అనమాట. సో ఆ యూనివర్సిటీస్కి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు అసలు చదువు సట్టుబండలు లేకుండా పార్ట్ టైం జాబులు చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. అది ఒక ఎంట్రీ రూట్గా తీసుకొని వస్తున్నారు అనేది ఒకటి. నెక్స్ట్, ఈ ఓపీటీని చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారు. అంటే యాక్చువల్గా చదువు అయిపోగానే జాబు రాకపోయినా కానీ ఏదో ఒక కన్సల్టెన్సీ పేరు మీద పేరోల్ రన్ చేసుకుంటా ఓపీటీలో ఉంటున్నారు వీళ్ళు. కానీ వీళ్ళకి నిజమైన జెన్యూన్ జాబులు లేవు. ఓపీటీ రన్ చేసుకుంటూ రూల్ ప్రకారం బయట సూపర్ మార్కెట్లలో వాటిలలో పనిచేస్తున్నారు. అంటే దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు అనేది ఒకటి. నెక్స్ట్, వీళ్ళ స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత ఒకవేళ వీళ్ళకి జాబ్ రాకపోయినా, ఓపీటీ రాకపోయినా, లేకపోతే స్టెమ్ ఎక్స్టెన్షన్ రాకపోయినా, వాట్ ఎవర్ ద రీజన్, H1 రాకపోయినా, ఓవర్ స్టే, ద లెంగ్త్ ఆఫ్ ఓవర్ స్టే, వీళ్ళు పట్టుకున్నటువంటి వాళ్ళల్లో చాలా మంది ఏంటంటే ఓవర్ స్టే చేసిన వాళ్ళు ఉన్నారనమాట. సో అంటే ఎట్లా చూసినా కానీ ఈ లెంగ్త్ ఆఫ్ స్టేని వీళ్ళు మిస్యూజ్ చేసుకుంటున్నారు. మిస్యూజ్ చేసుకోవటం వలన ఈ స్టే డ్యూరేషన్ అనేది మనం కనుక తగ్గించగలిగితే 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల మధ్యలో ఒక పర్టికులర్ టైం పీరియడ్ అనేది ఇవ్వగలిగితే, ఇప్పుడు మన మాస్టర్స్ వచ్చేసి 2 ఇయర్సే ఉంటుంది. 2 ఇయర్స్ తర్వాత చచ్చాంటే మనం ఎక్స్టెన్షన్ పోవాలి. దెర్ ఈజ్ నో ఆల్టర్నేట్. అదర్వైజ్ ఇప్పుడు వెళ్ళలేదనుకోండి ఏమవుతాం, మనం ఇల్లీగల్ అయిపోతాం. అంటే అన్డాక్యుమెంటెడ్ స్టే అంటారు, లేకపోతే దానికి రకరకాల పేర్లు ఉన్నాయి. మీకు స్టేటస్ ఉండదు, ఇల్లీగల్ స్టే ఏదైనా అనుకోవచ్చు. అప్పుడు మనం ఈ ఎక్స్టెన్షన్కి వెళ్ళి ఎక్స్టెన్షన్ తెచ్చుకోవాలంటే మన లీగాలిటీ మొత్తం ప్రూవ్ చేసుకొని, మనకి జాబ్ ఉందని ప్రూవ్ చేసుకొని ఇక ఈ చాటభారతం అంతా ఉంటుంది. కాబట్టి అక్కడ కొంత ఫిల్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి వాళ్ళ థాట్ అనమాట. అంటే నిజంగా జెన్యున్గా వెళ్ళి చక్కగా చదువుకుని మంచి జాబ్ తెచ్చుకుని లైఫ్ కంటిన్యూ చేద్దాం అనుకునే వాడికి ఎటువంటి ఇబ్బంది ఎప్పుడు ఉండదు. ఇదండి ప్రపోజ్డ్ చేంజ్ అనేది. సో మెయిన్ ఇంపార్టెంట్ చేంజ్ వచ్చేసి 2 ఇయర్స్కి తగ్గించాలని, ఏది లెంగ్త్ ఆఫ్ స్టే లిమిట్, తర్వాత కావాలంటే ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 60 డేస్ పీరియడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి, మన ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఓపీటీకి వెళ్ళడానికి మధ్య 16 డేస్ ఆ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ 60 డేస్ని 30 డేస్కి తగ్గించాలని. ఈ 2 మాత్రం కొంచెం ఇబ్బందికరమైన విషయాలే కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి. ఒకవేళ ఈ ప్రపోజల్ గనక ఓకే అయితే మరి ఇది ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్కి వర్తించదా అనేది అయితే నాకు తెలీదు. బట్ ఈ కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి అయితే మోస్ట్ ప్రాబబ్లీ వర్తించవచ్చు. బట్ ఇది మరి కన్ఫర్మ్ అవుతుందా అవ్వదా, మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది, మరి దీనికి బిల్లు పెడతారా ఇంకోటి తెలియదు. కానీ DHS, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు ఈ ప్రపోజల్ అయితే గవర్నమెంట్ దగ్గర పెట్టారనమాట. ఓకే, దీనికి సంబంధించిన రిసోర్స్ లింక్ నేను దీంట్లో మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎందుకంటే నా ప్రతి వీడియోలో ఆల్మోస్ట్ నేను స్క్రీన్ షాట్స్ కానీ ఏదన్నా కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను వీడియో చేస్తా. దానికి సంబంధించింది ఏదో ఒక అట్లీస్ట్ స్క్రీన్ షాట్ అన్న పెడతా.
అయినా ఇంకా కామెంట్స్లో కొంతమంది రీసోర్స్ ఏంటి, ప్రూఫ్ ఏంటి అంటున్నారు. అది కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఒక పేపర్లో నేను చదివినటువంటి న్యూస్, దాని డీటెయిల్స్, ఇంకా మీరు గూగుల్ చేస్తే దీని గురించి డీటెయిల్డ్గా తెలుస్తుంది. సో రకరకాల న్యూస్ లింక్స్ ఉన్నాయి. నాకు ఒక్క లింక్ మాత్రం నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఎక్స్ప్లోజివ్ న్యూస్ లైక్ దిస్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.